గీతామహత్యము గూర్చి చెప్పవలెనన్న శ్రీ పద్మమహాపురాణాన్ని అనుసరించి పూర్వమొక రాజు వేటకు పోయి విశ్రాంతి తీసుకొనుచుండగా ఒక తాళపత్రము ఎగిరి వచ్చినది. రాజు దానిని తీసి అందులోని విషయమును చదవగా దానిని వినిన రాజుగారి గుర్రము తక్షణమే దివ్యరూపమును పొంది నింగికెగిసిపోయినది. ఆశ్చర్యము పొందిన రాజు ఆ చేరువులోని ఆశ్రమను కేగి ఋషులకి సంగతి చెప్పగా వారా తాళపత్రము తమదేననియు దానిమీద గీత 15వ అధ్యాయములోని సగము శ్లోకము ఉన్నదనియు ఆ శ్లోకము వినుట చేతనే గుర్రము సద్గతి నందినదనియు చెప్పింది. అంతట రాజు ఆ 15వ అధ్యాయపు పారాయణానుష్ఠాదులు వారి ద్వారా తెలుసుకొని ఆచరించి ధరించెను. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్రమైన గ్రంథాల్లో ఒకటి.